లేఖన భాగముల నుండి పిల్లరా న్యాయాధిపతుల గ్రంథము నిర్గమాకాండము పిల్లరా నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాం. తన మేనత్త అయిన యొకెబెదును పెళ్లి చేసుకునేను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. 137 ఏండ్లు బ్రతికేను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒక తల్లి పేరు ఎక్కడ రాయబడి ఉన్నది. ఆమె పేరే ఏంటంట? యొకెబెదు. ఏం పేరు? యొకెబెదు. ఈమె ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలులను దేవుని ఆత్మచేత నడిపింపబడిన మోషే యొక్క తల్లి, అహరోను యొక్క తల్లి, మిరియాము యొక్క తల్లి. ఎవరు? యొకెబెదు. ఈ ఉదయకాల సమయంలో ఈమె ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమిటి? ఈమె జీవితాన్ని బట్టి మన బిడ్డలకు మనము నేర్పించవలసింది ఏమిటో నేర్చుకుందాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఆ దినమున ఇశ్రాయేలు జనాంగము ఎక్కువైపోతున్నారని, పురుషులు ఎక్కువైపోతే మన మీద తిరుగుబాటు చేస్తారని ఐగుప్తు రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, ఆడపిల్లలను ఇశ్రాయేలీలకు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకు ఆడపిల్లలు పుడితే ఉండనివ్వండి, మగపిల్లలు పుడితే పురిటిలోనే చంపేయనని చెప్పి మంత్రసానులకు, అనగా ఆ దినాల్లో కాన్పులు చేసేటువంటి డాక్టర్లకే కానీ నర్సులకే కానీ చెప్పారు. లేదా అలా చెప్పినప్పుడు వారు దేవునికి భయపడి చేయట్లా. అదేవిధంగా చేయకపోవడానికి మరలా ఆ విషయం ఆ రాజుకు తెలిసినప్పుడు 3 నుంచి లేకపోతే 5 నుంచి కింద వయసున్న వారందరూ మగబిడ్డలు ఏం చేయమన్నాడు? చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక ఎలాగోలాగా మరి ఈ యొకెబెదు కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు దాచిపెట్టింది మోషేను. ఇంకా దాచిపెట్టడం తన వల్ల కాక ఒక మంచి పెట్టెను తయారు చేసింది. ఆ పెట్టె కాలలో వదిలిపెట్టేసింది. అదే సమయంలో ఐగుప్తు రాజు యొక్క కుమార్తె స్నానానికి వెళ్ళిన తర్వాత ఆ పెట్టె ఆమె కనబడింది. దానిలో ఇదేమిటి కొత్తగా ఉందేమని చూచినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దాని తెరవుగా పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఆ పెట్టెను చూస్తున్నాడండి. ఆ మోషే సహోదరి మిరియాము కూడా ఆ పెట్టెను అనుసరిస్తూ ఉండగా మరి వారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇగో ఈ పిల్లవాడిని పెంచడానికి నాకు ఒక దాది తెలుసు, ఆ దాదిని తీసుకొచ్చి మీకు అప్పగిస్తానని చెప్తుంది. అదేవిధంగా వెళ్ళి ఆ రాణి అంటుంది కదా, వెళ్ళి తీసుకురాన్నప్పుడు ఆ మరలా ఆ మోషే తల్లిని అక్కడికి తీసుకురావడం జరిగిద్దండి. హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత పిల్లరా, మోషేకు మరి పాలు పడుతున్న దినముల నుండి పాలు పడుతున్న దినము నుండి మోషేకు దేవుని గురించినటువంటి జ్ఞానమును నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని గురించినటువంటి మాటలు నేర్పిస్తున్నాయా? ఇగో మనము ఎక్కడి వారము కాదు, కానాను దేశంలో ఉన్నటువంటి వారము, ఆస్వాదింపబడిన దేశంలో ఉన్నటువంటి వారము. ఇగో ఈ ఐగుప్తులోనికి ఇగో మన పితరులు అయినటువంటి యోసేపు, యాకోబు కుమారుడు యోసేపు ఇక్కడికి వచ్చాడు. అతని ద్వారా మరి ఆ దినాల్లో కరువు ఏర్పడినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామములన్నిటిని కూడా కరువుతో నిన్నప్పుడు యోసేపు ఐగుప్తులో మాత్రమే యోసేపును బట్టి దేవుడు ఆశ్రయించి ఇగో 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు ఇగో విస్తారమైన పంట పండించి ఆ విస్తారమైన పంటను గోడాల్లో దాచారు. ఇది విన్నటువంటి మన పితరులు ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ఈ స్థిరపడిపోవడం చూసి ఈ ఐగుప్తు రాజు మన మీద అసూయ పెట్టుకున్నాడు. ఇగో మన ప్రజలైనటువంటి వారిని చంపేస్తున్నాడు. ఇగో ఈ రీతిగా నువ్వు కూడా ఉండవు, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని గురించిన మాటలు ఏం చేసింది తల్లి ఒడిలో ఉన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా. పాలు పడుతూనే నేర్పిస్తూ ఉన్నది. ఎవరి గురించి నేర్పిస్తున్నది?
దేవుని గురించి నేర్పిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండంలో మనము చదువుకున్న విధముగా దేవుని గురించి చెప్తూ ఉన్నది. దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, వారి 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 బిడ్డల పట్ల ఆయన ఎంతో కృప చూపించు దేవుడై ఉన్నాడని. ప్రియులారా, ఆ తల్లి చిన్నప్పటి నుంచే పాలు పోస్తూనే పశుప్రాయం నుంచే మోషేకు నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా. మోషేకు నేర్పించిన ఆ ఫలితము ఏముందో తెలుసా అండి? ఆ ఫలితం ఏమిటో తెలుసా? ఐగుప్తు రాజ సింహాసనం వదిలిపెట్టి దేవుని గూర్చిన నిందలే భాగ్యమని మోషే దేవుని బిడ్డలైనటువంటి వారికి ప్రయాసపడడం మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొకోబేదుని గురించి, ఈ యొకోబేదు జీవితం నుండి నీవు నేను ఒక తల్లిగా, ఒక సహోదరిగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, మరి దేవుడు చెప్పిన విధముగా మనము మన బిడ్డలకు దేవుని వాక్యములు నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని మాటలను నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలనే కలుగునని దేవుని వాక్యము సెలవిస్తుంది. పిల్లరా, ఈ యొకోబేదు జీవితం నుండి నీవు నేను మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని గురించి మన బిడ్డలకు దినదినము నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. ఏమి నేర్పించాలంటే మన బిడ్డలకి దేవుని వాక్యాలు నేర్పించాలి. ఏమి నేర్పించాలంట? దేవుని మార్గంలో ఎలా నడుచుకోవాలో నేర్పించాలి. ఏమి నేర్పించాలంట? పిల్లల దేవుని చిత్తంలో జీవించడము మన బిడ్డలకు మనము నేర్పించాలి. హల్లెలూయా. మొదటిది ఏంటంట? దేవుని యొకోబేదు వలె దేవుని గురించి వారికి తెలియపరచాలి. యొకోబేదు వలె దేవుని గూర్చిన మాటలు వారికి నేర్పించాలి. యొకోబేదు వలె దేవుని గూర్చిన వాక్యాలు, దేవుని చిత్తాన్ని మన బిడ్డలకు నేర్పించాలి. హల్లెలూయా. రెండవ తల్లిని కనుక మనం చూసినప్పుడు పిల్లరా, హన్నాను గురించి మనము నేర్చుకుంటూనే ఉన్నాం. అనేక సందర్భాలలో హన్నాను గురించి మనము నేర్చుకుంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయములో పిల్లరా చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగము మనం అక్కడ చూడవచ్చు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయములో పిల్లరా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు చూడండి, 4వ వచనం చదువుకుందాం. అమ్మమ్మ ఒక్క నిమిషం. సారీ, ఒక్క నిమిషం. పరిశుద్ధ లేఖన భాగములో సమూయేలు మొదటి గ్రంథము 1 అధ్యాయము 11వ వచనం 10-11 వచనాలు చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎక్కడంట? యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా
జ్ఞాపకము చేసుకొని ఈ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల మొక్కుబడి చేసుకొనేను. ఎలయనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. నా ఏలినవాడా, ఇంకో మాట ఇక్కడ, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. చాలా అండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భం అంతా కూడా మనకు తెలుసు. అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. 10వ వచనములో ఒక మంచి మాట, బహు దుఃఖాక్రాంతురాలనై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఏంటంట? యెహోవా సన్నిధిని. మరలా 11వ వచనం ఆఖరి లైను, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మొదటిది మనం ఏం నేర్చుకోవాలంట? బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి, బిడ్డలకు దేవుని చిత్తమేమిటో నేర్పించాలి, బిడ్డలకు దేవుని గురించిన మాటలు నేర్పించాలి. రెండవ విషయము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు అన్న మొదటగా ఏమి కలిగి ఉందంటే ప్రభువు సన్నిధికి వెళ్ళే అనుభవం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఏ అనుభవము? ప్రభు సన్నిధికి వెళ్ళే అనుభవం. మనమైతే ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాం కానీ ప్రియులారా, ఆ దినాల్లో కరెంట్లు లేవు, లైట్లు ఏమీ లేవు, రోడ్లు కూడా ఇలా ఉండేవి కాదండి. అడవుల్లో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు. షిలోహు ప్రార్థన మందిరంలో ఆమె అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనకు మళ్ళీ ఇన్ని సదుపాయాలు లేవు. కొన్ని నెలలు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళిందంట? ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళినది. హల్లెలూయా. ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. ఆమె ఒక తీర్మానం చేసుకుంది ప్రభువుతో. ఆ తీర్మానము ప్రభువు నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఆమె ఏం చేసింది? చూడండి 28వ వచనము ఆఖరి 1:28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. చెప్పాను. హల్లెలూయా. ఏంటండి? యెహోవా బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని మాట్లాడుతుంది పిల్లరా. 24వ వచనం, పాలు మానిపించి నా తర్వాత అతడు ఇంకా చిన్నవాడయుండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తుని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. హల్లెలూయా. 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 ఇప్పుడు ఏం చేసిందంట? మొదటగా ఆమె వెళ్ళింది దేవుని సన్నిధికి. ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చింది? కుమారుడైనటువంటి సమూయేలును తీసుకొచ్చిందండి. హల్లెలూయా. సమూయేలును ప్రతిష్ఠించిందా లేదా? ప్రభు సన్నిధిలోకి తీసుకొచ్చిందా లేదా?
దేవుని గురించి వాక్యం చెప్పిన మనము, దేవుని గురించినటువంటి మాటలు చెప్పిన మనము, రెండవదిగా ఏం చేయాలంట? ప్రభు సన్నిధికి బిడ్డలు నడిపించాలి. హల్లెలూయా. ఒక మాదిరికరమైన తల్లిగా మనం ఉండాలి అనంటే ఏం చేయాలంట? బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించే అనుభవం కలిగి ఉండాలి. మొదటగా వారిని దేవుని సన్నిధికి నడిపించే అనుభవం కలిగి ఉండాలంటే మొదటగా మనము ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదట ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలండి. అన్న మొదటగా తాను చేసింది దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకున్నది. మనము కూడా మన బిడ్డలతో సహా, కుటుంబంతో సహా ప్రభు సన్నిధికి వచ్చే అనుభవంలోనికి మనము రావాలండి. హల్లెలూయా. సామాన్యంగా మనం ఏం చేస్తామో తెలుసండి, కొద్ది పిల్లలు నడిచేటువంటి వరకే మనం వారిని తీసుకొస్తూ ఉంటాం. అవునా? వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నడిచి కొంత ఊహ వచ్చిన తర్వాత నేను వెళ్తున్నాను నువ్వు రా అంటారు. అవునా కదా? కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తారు? ఇక అది కూడా చెప్పరు, వచ్చేస్తారు అంతే. తప్పు మందే. మన బిడ్డలు చెడిపోతున్నారని, మన బిడ్డలు తోవ తప్పిపోతున్నారని బాధపడటం కంటే ముందుగానే ఏం చేయాలంట? దాన్ని సరి చేసుకునే వారముగా ఉండాలి. రోగము వచ్చిన తర్వాత బాధపడడం కంటే రోగము రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే కదండి? ఏమండి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు కావురులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోడి మాంసం తినడం మానేసేయాలి. అవునా కదా? నోటిని కట్టుకోవాలి, జాగ్రత్త పట్టుకోవాలి. ఒక 3-4 దినాలు లేక ఒక వారం ఆగితే మరలా మన ఇష్టం వచ్చింది తినొచ్చు. తినకుండా జాగ్రత్త పడకుండా మన నోరు కట్టు వేసుకోకుండా ఉంచుకున్నాం అనుకోండి, ఏం జరిగింది? తర్వాత ఎవరు బాధపడాలి? మనమే. ఇప్పుడు జరిగేది కూడా అదే మన జీవితాలలో. పిల్లల్ని తీసుకొచ్చేది ఎరుగు, దేవుడు ఎరుగు. మనం రావడం కష్టమైపోతుంది దేవుని సన్నిధికి. మనం గడపడం కష్టమైపోతుంది దేవునితో సహవాసము. రెండవ అనుభవము దేవుని సన్నిధిలో గడిపే అనుభవం మనం కలిగి ఉండాలి. ఎవరితో పాటు? బిడ్డలతో పాటు. అనగా బిడ్డల్ని తీసుకొచ్చే తల్లిదండ్రులుగా మనము ఉండాలి అని వాక్యము సెలవిస్తున్నది. పిల్లరా, మూడవ అనుభవంలోనికి మనం వెళ్దాం. మూడవ మాదిరికరమైన జీవితము తల్లులుగా మనం. మొదటిది ఏంటి? దేవుడు మనకిచ్చిన జ్ఞానముతోనే బిడ్డలు ఏం చేయాలి? దేవుని గురించిన మాటలు వారికి నేర్పించాలి. ఉదాహరణ ఏంటో తెలుసా? అయ్యా, ఈ ఆహారం కలిగి ఉన్నామంటే దేవుడు ఇచ్చింది, దేవునికి కృతజ్ఞతలు చెప్పు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. అవునా కదా? చిన్నగా వారికి ప్రార్థన నేర్పించడం చేయాలి. చిన్నగా వాక్యాన్ని చదవడం నేర్పించాలి. వారు చదవాలంటే మనం ఏం చేయాలి? మొదట మనం చదివి వారికి నేర్పించాలి. హల్లెలూయా. రెండవది దేవుని సన్నిధికి వస్తే అనుభవం నేర్పించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషములు గలవు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందము కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట కంటే 1000 దినములు గడుపుట, ఒక దినము గడుపుట అంటే 1000 దినములు అంత శ్రేష్టమంట. హల్లెలూయా. కనుక అట్టి విధమైన శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మొదటిది ఏంటంట? బిడ్డలకి వాక్యాన్ని నేర్పించాలి, దేవుని గురించిన మాటలు నేర్పించాలి. రెండవది దేవుని సన్నిధి అనుభవము కలిగి ఉండడం మనం నేర్పించాలి బిడ్డలకి. హల్లెలూయా. మూడవ అనుభవము. ఇవన్నీ కూడా మనకు తెలిసిన వాక్యాలండి. అందరు వ్యక్తులు మనకి తెలిసినటువంటి వారే, కానీ వారు జీవితంలో అనుసరించి పాటించారు. వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. హల్లెలూయా. మనము తెలిసి ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేసేస్తున్నాం. మూడవ అనుభవంలోకి మనం వద్దాం.
మూడవ అనుభవం మన బిడ్డలకు మనం నేర్పించాల్సింది ఏమిటి, మనం మాదిరికరంగా ఉండవలసిన అనుభవం ఏమిటంటే పిల్లరా, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. మూడవదిగా మన బిడ్డలకు మనం నేర్పించవలసింది ఏమిటి? నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును ఉపవాసముండి నేను నశించెదను. మొర్దుకై బయలుదేరి అంతటి ప్రకారముగా జరిగించెను. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుని గూర్చిన మాటలు చెప్పిన తర్వాత, దేవుని సన్నిధికి మన బిడ్డలను తీసుకొచ్చిన తర్వాత, మూడవ అనుభవం ఏమిటంటే ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు. దేవుని ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ భూమి కిందనే కానీ ఏ చెట్టుకి, ఏ మనుషునికి, ఏ పుట్టకు కూడా మీరు సాగిలు పడకూడదు, మొక్కకూడదు. హల్లెలూయా. ఆ ఆజ్ఞ ఈ యూదులైనటువంటి వారికి దేవుడు తేట తెల్లగా మోషే భక్తుడి ద్వారా తెలియపరిచినాడు. తెలియపరిచిన తర్వాత మరి ఆ షూషను ఆ ప్రాంతంలో వీరు నివసిస్తూ ఉన్నారు. ఈ మొర్దెకై కూడా నివసిస్తున్నాడు. రాజు గుమ్మముకు ఎదురుగా కూర్చుంటున్నాడు. అదే ప్రాంతంలో హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఒక దౌర్భాగ్యమైనటువంటి గర్వ స్థితిలో ఉన్నాడు. మనం నేర్చుకుని ఉన్నాం, నాశనమునకు ముందు గర్వము నడుచును, అహంకారమునకు వలన పడిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, వీరు ఒక నాకేంట్లే, నేను అధికారిని కదా అని అనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అయితే వాడు అటు వెళ్తున్నప్పుడు అందరూ మొక్కుతున్నారు, కానీ ఈ మొర్దెకై మాత్రము మొక్కట్లా. ఎందుకంటే దేవునికి లోబడ్డాడు కనుక వీడికి బాధ ఇస్తుంది. అందరూ మొక్కుతున్నారు, ఈ మొర్దెకై మాత్రం నాకు మొక్కట్లా. వీడి జాతిని అంతం చేసేద్దాం, ఎవరు లేకుండా అంతం చేసేద్దామని రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఆజ్ఞ తీసుకొచ్చాడు. కుట్రపూరితమైన ఆజ్ఞ తీసుకొచ్చాడు. ఆ ఆజ్ఞ ఒక్కసారి రాజు ముద్ర వేస్తే మరి అది ఎవరు కూడా మార్చడానికి కూడా అవకాశం లేదు. పిల్లరా, అలాంటి సందర్భాలలో మరి ఈ విషయము ఎస్తేరు కూడా తెలిసింది. మొర్దెకై అంటాడు కదా, నువ్వు రాజ్యంలో రాజస్థానం రాజుగా ఉన్నావు, రాజు భార్యగా ఉన్నావు కదా, మరి ఆ రాజు భార్యగా ఉంటే నీకు ఈ శిక్ష నీకు వర్తింపదేమో అనుకుంటున్నామో, జాగ్రత్త, నీకు కూడా వర్తిస్తుంది అని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అంటే ప్రార్థనే. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. కనుక నేను ఎక్కడ ప్రార్థన చేస్తా? ఎన్ని దినాలు? 3 దినాలు నేను ఎక్కడ చేస్తా? మీరెళ్ళి అక్కడ 3 దినాలు ప్రార్థన చేయండి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించింది పిల్లరా, ప్రతిదీ కూడా మనకు మొదట ఎస్తేరు అంటుంది, నేను ఇక్కడ 3 దినాలు ప్రార్థన చేస్తా, ఉపవాస ప్రార్థన చేస్తా. మీరు కూడా నా నిమిత్తం అక్కడ ఉపవాస ప్రార్థన చేయండి. ఎందుకంటే మన దేవుడు ఉన్న వాటిని లేని వాటిని ఉన్నవాటిగా చేయగల దేవుడు. హల్లెలూయా. మొదట మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇగో జ్ఞానులకు ఏం కావాలంటే, జ్ఞానము కలిగి ఉంటే ఏమొస్తుందంట? తెలివి ఉంటుంది, జ్ఞానము కలిగి ఉండే శక్తి ఉన్నది, బలం ఉంటుంది. పిల్లరా, ఇక్కడ ఈ పరిస్థితుల్లో, బహుభయంకరమైన పరిస్థితుల్లో, బాధాకరమైన మరణకరమైన పరిస్థితుల్లో ఈ యూదా ఇశ్రాయేలు జనాంగం ఉన్నప్పుడు ఎస్తేరు తెలివిగా ఆలోచన చేసింది. హల్లెలూయా. ఎవరి సహాయం కోరిందో తెలుసా? దేవుని సహాయం కోరింది. అసాధ్యమును సుసాధ్యము గలవాడు మన దేవుడు. ఆయన మన పట్ల కార్యము చేయాలంటే
ప్రార్థన అనేటువంటి ఆయుధము మనము చేతపట్టుకోవాలని చెప్పింది. కనుక వారికి చెప్తుంది, మొర్దెకైతో వారి సముఖంతో చెప్పింది, మీరెళ్ళి ప్రార్థన చేయండి, ఇక్కడ నేను కూడా ప్రార్థన చేస్తా. మూడవ అనుభవము, దేవుని ఎరిగిన తల్లులుగా, దేవుని ఎరిగినటువంటి సహోదరులుగా మనము మన కుటుంబంలో కానీ, మన సంఘములో కానీ, మన సమాజంలో కానీ మనము ఇతరులకు మాదిరికరంగా జీవించే వారికి బోధించే విషయం ఏమిటంటే మూడవది ప్రార్థనా జీవితము. హల్లెలూయా. ఏ జీవితం అంట? ప్రార్థనా జీవితము. ప్రార్థన చేయడం నేర్పించాలి బిడ్డలకి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలి. ఎక్కువసేపు ప్రార్థనలో గడపడం నేర్పించాలి బిడ్డలకి. వాళ్ళు గడపాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? ఎస్ఏరా ఉంటుంది, నేను ఎక్కడ ప్రార్థన చేస్తాను, మీరు అక్కడ ప్రార్థన చేయను అనగా మనము చేస్తే మన బిడ్డలో కూడా మనతో పాటు ప్రార్థనలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ముగింపులోకి వస్తున్న పిల్లరా, నాలుగవ అనుభవము మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లరా, పరిశుద్ధ లేఖన భాగములో నుండి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 10 వచనంలో అనుకో ఒక సందర్భం ఉంటుందండి. ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. అతనిని శోధించుటకు వచ్చాను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు షాబా దేశపు రాణి ఎవరైమా? మనకు మేలు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక సామాన్యమైన గృహిణి కాదు, ఒక సామాన్యమైన తల్లి కాదు. ఈమె ఒక దేశాన్ని సైతము పరిపాలిస్తున్నటువంటి ఒక స్త్రీ. ఈమె పేరే షాబా దేశపు రాణి. పేరు అయితే రాయబడలా. ఈమె ఏం చేస్తుందంటే ఇప్పుడు యెహోవాను గూర్చి, సొలొమోను జ్ఞానమును గూర్చి విన్నది. హల్లెలూయా. విందా లేదా? ఉందా? వాక్యము ఉందా లేదని చెప్పండి. ఈరోజున మనము చేయాల్సినటువంటి 4వ బాధ్యత ఏమిటంటే, మనము కలిగి ఉన్నటువంటి 4వ మాదిరికరమైన జీవితం ఏంటంటే, మన బిడ్డలకు దేవుని వాక్యాలు వినిపింపజేయాలి. వినడము మనము నేర్చుకోవాలి. తర్వాత మన బిడ్డలకు నేర్పించాలి. నేర్పించాలంటే వారు వినాలంటే ఏం చేయాలి? ఇంట్లో ప్రతినిత్యము టీవీ సీరియల్స్ పెట్టాలి. అవునా? అప్పుడు బిడ్డలు ఏం చేస్తారు? దేవుని గురించి వింటారు. అవునా? అంతేనండి. జాగ్రత్త. 4వ విషయము, దేవుని గురించి మనం నేర్చుకోవాలి. వినాలి. నేర్చుకోవడం కాదు, ఏం చేయాలంట? వినాలి. వినుట వలన ఏం కలిగిద్దంట? విశ్వాసము కలుగుద్ది. మనం వినాలి. మన బిడ్డలకు దేవుని వాక్యాలు వినిపింపజేయాలి. వినిపింపజేయాలంటే ఏం చేయాలి? 3వ అంశం ఏంటి? ప్రభు సన్నిధికి నడిపించాలి. ప్రభు సన్నిధి తీసుకురావాలి. వినిపింపజేయాలి పిల్లరా. వినిపించడం వల్ల ఏం జరిగిందో తెలుసా? దేవుని మాటలు వినిపించడం వల్ల ఏం జరిగిందో తెలుసండి? దేవుడు వారిలో ఒక నూతనమైన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. 4వది ఏం చేయాలంట? మనము వినడం నేర్చుకోవాలి. ఏమండి? ఏం నేర్చుకోవాలంట? వినడం నేర్చుకోవాలి. నేర్చుకున్నాను మనము ఎవరికి నేర్పించాలి? మన బిడ్డలకు నేర్పించాలి.
ఈ దినాల్లో అనేక మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు, అయ్యా నేను చెప్పిన మాట అస్సలు వింటలేదయ్యా. ఏమండి, నేను చెప్పిన మాట అస్సలు వింటలా. మరి మనం వింటున్నామా దేవుని మాట? మనం వింటున్నామా దేవుని మాట? మనం వింటున్నామా యజమానుని మాట? ఏమి ఎత్తుతామో అదే కోస్తాం. యజమానులకు లోబడాలి, దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. పిల్లరా, 4వ అంశం ఏంటంట? వినడం నేర్పించాలి. చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. హల్లెలూయా. వినాలి, వినడం నేర్చుకోవాలి. మొదట వినడం నేర్చుకున్న తర్వాత ఆ విన్నటువంటి మాటల గురించి ఏం చేయాలంట? ఆలోచన చేయాలి. ఈ షాబా దేశపు రాణి వింది ఎవరి గురించి విందంట? దేవుని గురించి వింది. ఆ అనుభవం మనకు రావాలి. మరి వినడం వల్ల మనకేంటి? వింటే ఏమవుతుంది అని అనుకుంటున్నారా? చూడండి, పరిశుద్ధ లేఖన భాగం నుండి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ ఇంకో సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తానండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనము. యెహోవా ఈ దేశమును మీ వలన మాకు భయము పుట్టుననియో మేము ఎరుగుదుము. చాలండి. ఈ మాట ఎవరెవరితో పలుకుతున్నారంటే, వేశ్య అయినటువంటి రాహాబు ఆ యెరికో పట్టణమును వేగులు చూసి వచ్చినటువంటి వారితో మాట్లాడుతుంది. అయ్యా, నేను ఒక దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకుతున్నాను. సమాజంలో చాలా చెడ్డ బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. అయితే నా దగ్గరకు వచ్చేటువంటి వారితో నేను ఉంటూ ఉన్నప్పుడు దేవుని యందు భయము మాకు కూడా పుట్టినది. హల్లెలూయా. ఏం పుట్టిందంట? చెప్తుందామే, తెలియపరుస్తుంది కదా. మేము విని ఉన్నాం, యెహోవాను గురించి మేము విని ఉన్నాం అని చెప్పి పిల్లరా ఆ వేగులు వారితో చెప్తుంది. దేవుని గురించి విన్నటువంటి ఆమె అప్పటి నుంచి ఏం చేసింది తెలుసా? తన చెడ్డ వృత్తిని విడిచిపెట్టేసింది. హల్లెలూయా. ఏం చేసిందంట? చెడ్డ వృత్తిని విడిచిపెట్టేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. కారణము, యెహోవాను గురించి ఆమె విన్నది. తద్వారా ఏమొచ్చిందో తెలుసా? కింద వచనాలకు వెళ్తే తమ కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నది. హల్లెలూయా. ఆ యెరికో పట్టణం అంతా కాలిపోయింది. ఆ యెరికో పట్టణం అంతా కూడా బూడిదైపోయింది. కానీ ఆ వేశ్య అయినటువంటి రాహాబు కుటుంబం మాత్రము ఏమవలా? నశించిపోలా, రక్షణ పొందుకుంది. ఎందుకో తెలుసా? దేవుని గురించి మాటలు విన్నటువంటి ఆమెలో ఏం పుట్టిందంట? దేవుని యందు భయము పుట్టినది. హల్లెలూయా. దేవుని యందు భక్తి పుట్టినది. అప్పుడు నుంచి తన స్వభావము మార్చుకున్నది, తన ఆలోచనలు మార్చుకున్నది, తన జీవిత విధానమే మార్చేసుకుంది. దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకుందండి. హల్లెలూయా. దేవుని సేవకులైనటువంటి వారికి సహాయము చేయడము నేర్చుకున్నది. 5వ అనుభవం ఏమిటంట? విన్నటువంటి ఆమె
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆస్వాదింపబడును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే ఫలములో దీవింపబడతావు, పట్టణములో దీవింపబడతావు. ఎల్లుచున్న ప్రతి స్థలంలో కూడా మనం ఏం చేయబడతామంట? దీవింపబడతాం. 5వ అనుభవం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవము. మరి మనం కలిగి ఉంటున్నామా? కొందరిలో భయం ఉంటే కొందరిలో భక్తి ఉండదు, కొందరిలో భక్తి ఉంటే భయం ఉండదు. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు. లేరా అది మనకి ఇప్పుడు సంతోషాన్ని కలిగించవచ్చు, అది మనకి ఇప్పుడు ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ ఆ యొక్క పరిమాణము తర్వాత మన జీవితంలో అనుభవించక తప్పదు. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించినది, అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించినది. కానీ ఆ పాపపు పర్యవసానము కుటుంబము చిన్నాభిన్నం అయిపోయిందండి. ఏమైపోయింది? కుటుంబము విచ్ఛిన్నం అయిపోయింది. కన్న కుమారుడే తన మీదకి తను చంపడానికి వచ్చాడండి. పాపం వలన అలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక దేవుని భయము భక్తి కలిగి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. మొదటి అనుభవం ఏంటంట? దేవుని గురించి మాటలు బిడ్డలకు బోధించాలి. రెండవది, బోధించిన మనము దేవుని సన్నిధి తీసుకురావాలి. దేవుని సన్నిధి తీసుకొచ్చిన మనము ప్రార్థన నేర్పించాలి. ప్రార్థన నేర్పించిన మనము దేవుని గురించి మాటలు వారికి దేవుని వాక్యాలు వినేటట్టు వారిని పురుకొల్పాలి. దేవుని వాక్యాలు విన్న తర్వాత వారికి ఏమి నేర్పించాలంట? దేవుని భయభక్తులను వారికి నేర్పించాలి. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తానండి. ఆఖరి మాదిరికరమైన జీవితము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనమును చదువుకొని ముగించుకుందాం. ఈ మాట చూడండి. ఏ మాట? కాదు, పని చేయకుండా. ఏమండి? ఏం చేయకుండా? మరి పిల్లలకు పని నేర్పిస్తున్నామా? మొదటగా మనం ఎలాగోలా చేస్తాం అనుకోండి. 6వ అనుభవం ఏంటంట? బిడ్డలకు ఏమి నేర్పించాలి? సోమరిపోతులుగా ఉండడం నేర్పించకూడదు. పురుషుడైనా స్త్రీ అయినా, ఆడపిల్లైనా మగబిడ్డైనా వారికి చేసేటువంటి బాధ్యతలు వారికి నేర్పించాలి. ఎల్లకాలము మనము మన బిడ్డలతో ఉండము కదండి, ఉంటామా? వారికి పనులు నేర్పించాలి, వారి బాధ్యతలు నేర్పించాలి. అన్నా కూడా సమయంలో ఏం చేసింది? దేవుడు పని చేయడానికి వదిలిపెట్టేసిందా లేదా? దేవుని పరిచర్య చేయడానికి వదిలిపెట్టేసిందా లేదా? కొంతమంది తల్లులు ఉంటారండి, బిడ్డలు దేవుని పరిచర్య చేస్తే వారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఇంకొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, సంతోషముగా వారిని దేవుని పని చేయడానికి పంపిస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుని బట్టి ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. మనము ప్రభు పరిచర్య చేయడం నేర్చుకోవాలి. మనము నేర్చుకోవాలి, మన బిడ్డలకి నేర్పించాలి. అది ఎంతో ఆశీర్వాదకరం, మనకు ఆశీర్వాదకరం, మన బిడ్డలకి ఆశీర్వాదకరము. పిల్లరా, సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే ఎవరి యొద్ద ఉన్నాడో తెలుసా? షిలోహు ప్రార్థన మందిరంలో ఏలీ అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడికి
ఒక పరిచారకుడిగా ఉన్నాడండి. హల్లెలూయా. ఒక యజమానుడిగా ఉండి యాజకుడి యొక్క అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. యాజకుడి యొక్క పనులు చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఫలితముగా దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా? గొప్ప ప్రవక్తగా చేశాడండి. హల్లెలూయా. రాజులు సైతము ఆయనకి ఏం చేయబడారు? వనకాలి. వణికారా లేదా ఆయన ఎదుట? అంతటి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? పరిచర్య చేయడాన్ని బట్టి, పని చేయడాన్ని బట్టి. బిడ్డలకు ప్రభు పరిచర్య చేయడం నేర్పించాలి. అదేవిధముగా కుటుంబంలో కూడా కొన్ని బాధ్యతలు, విలువతో కూడిన బాధ్యతలు మనం నేర్పించాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. జ్ఞానవంతురాలు, గుణవంతులైనటువంటి భార్య పని చేయకుండా ఏం చేయదంట? ఆహారము ముట్టదంట. మనము ఇక్కడ 2 విషయాలు. వాక్యము చదవకుండా ఏం చేయకూడదు? ఆహారము తీసుకోకూడదు. వాక్యము నేర్పించకుండా మన బిడ్డలకు ఆహారము పెట్టకూడదు. అదేవిధంగా పని చేయకుండా వారికి భోజనము కూడా పెట్టకూడదు. పని నేర్పించాలి, పని విలువ తెలియపరచాలి. వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు మనం బిడ్డలు ఉంచాలండి. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఒక మాదిరికరమైన జీవితము మన బిడ్డలకి, మన సంఘస్థులకు, మన కుటుంబాలకి ఒక సందేశాన్ని మన ద్వారా మనం ఏమివ్వాలంట? అందరికీ ఇవ్వాలి. మనల్ని గమనించే వారికి మనము ఇవ్వాలి. కనుక అట్టి విధమైన స్త్రీలు వలె, అట్టి విధమైన నుండి తల్లుల వలె, సహోదరుల వలె ప్రభు మనందరినీ చేయునుగాక. ఆమేన్. వాక్యమును చెప్పే బిడ్డలుగా పిల్లరా, ప్రభు సన్నిధికి వచ్చే బిడ్డలుగా, ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే బిడ్డలుగా, ప్రార్థన అయిన తర్వాత దేవుని వాక్యమును వినే బిడ్డలుగా, దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఉంటూ ప్రభు సన్నిధిలో ప్రభు పరిచర్య చేసే బిడ్డలుగా అటు విధకరమైన ధన్యకరమైన జీవితమును దేవుడు మన నుంచి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఈ కొద్ది వాక్యము మనందరి దీవించునుగాక. అందరికీ వందనాలండి. ప్రభు కృప మనకు తోడయుండునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు. ఒక తల్లిగా ప్రభు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఒక విశ్వాసిగా ప్రభు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు, ఒక విశ్వాసురాలుగా దేవుడు నిన్ను ఉంచాడు. మరి నీ యొక్క భక్తి ఏమిటి? ఒక అక్కగా, ఒక చెల్లిగా నువ్వు ఉంచావు. నిన్ను ఉంచాడు దేవుడు. నీ బిడ్డలకు, నీ సహోదరులకి, నీ తల్లిదండ్రులకు నువ్వేమి నేర్పించగలుగుతున్నావు? రాహాబు అనేటువంటి వేశ్య కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నది. మరి మనము లేదా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనముగా ఉండొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.